భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో స్టేషన్ సీఐతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. గ్రావెల్ తరలిస్తున్న లారీని ఆపి కేసు లేకుండా చూసేందుకు 20,000 ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. లారీ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం సీఐ రమేష్ గన్మెన్ రామారావుతో పాటు సహకరించిన కార్తీక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. 19వ తారీఖు గ్రావెల్ లారీ వచ్చేసింది. మన ఆవుల వెంకటరెడ్డి పండు వచ్చేసి కలిశాడు. ఆల్రెడీ మనోడు మన ఆర్టీఓ ఫోన్ చేశాడు. మనోడే చూడు పంపండి అంటే సరే నేను సార్తో మాట్లాడుతున్నాను. సార్కి చెప్పాను, సార్ ఒప్పుకోలేదు. రెడ్డిని తీసుకొచ్చాను, సార్ తిట్టాడు. తిట్టిన తర్వాత మన అంటే సరే నవ్వుకుంటే ఖర్చులు ఉంటే చూడంటే ఖర్చుల కోసం సరే అంటే నేను ఎంతో కొంత పే చేస్తాను అన్నాడు. పే చేస్తే నీ ఇష్టం అంటే నాకు 20,000 ఉన్నాయి అన్నాడు. ఫోన్పే కొట్టాను, నాకు ఫోన్పే ఏమొద్దు, నేను తీసుకునేది కాదు కదా అన్నాను. అనేసరికి మా వాడు ఫ్రెండ్ ఒకటి వచ్చింది. ఎందుకంటే చికెన్ కలెక్షన్ ఉంటుంది, కనెక్షన్ కోసం వచ్చాడు. ఆయన అక్కడ ఉన్నాడు. నేను అడవాడితే సార్ నేను వెహికల్ చెక్కి వెళ్ళిపోయాక ఆయనది సార్పాకి, నేను సార్పాకి చేస్తే ఆయనది బూరకంపాడు. ఆయన పండు నాకు తెలియనోడు కాదు. కాబట్టి ఏం చేశాడు, మనోడి దగ్గర అన్న క్యాష్ ఉన్నాయని చెప్తే అనేసరికి మనోడు అతను ఫోన్ పే కొట్టాడు. ఆ 20,000 నాకు ఇచ్చేస్తే నేను ఇంతకుముందు చిన్న బిల్లులు ఉంటే అది రమేష్ రెడ్డి రెస్టారెంట్లో కట్టేశాను. అది జరిగింది. క్లియర్. లాస్ట్ మంత్ 19th ఒక గ్రావెల్ లారీ వెళ్తాను. లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్కి గ్రావెల్ లారీ వస్తుంది. అయితే భద్రాచలం టౌన్ పోలీసు స్టాఫ్ ఆ లారీని ఆపారు. గ్రావెల్ తోవడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు. ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని స్టేషన్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల లారీ ఓనర్ కూడా వచ్చి సిఐ గారిని కలిశారు. సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్, గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారు చెప్పడం జరిగింది, సార్ మీ ఇష్టం సార్, అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది, కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ నీ లోపల సిఐ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి 30,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి 30,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ ఉండి నేను అంత ఇచ్చుకోలేను, కావాలంటే కేసు రిజిస్టర్ చేసుకోండి, నాకు అంత పేయింగ్ కెపాసిటీ ఉంది. మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళీ వెళ్ళి సిఐ గారితో మాట్లాడిన తర్వాత దాన్ని 20,000కి తీసుకొచ్చాను. సర్లేని మళ్ళీ 20,000 ఇమీడియట్గా ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా వెసులుబాటు కాదు, నెక్స్ట్ కడతానంటే కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి 20,000 రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు. ఇదే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్. ఫోన్పే ద్వారా 20,000 ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు.